భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కవడగాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నాను. అయితే ఇటీవల కాలంలో నిర్వహించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు మరియు మిగతా విషయాలలో అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడానికి, అందరం ఆత్మీయంగా కలుసుకోవడానికి, ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ రాబోయే సంక్రాంతి పండగకి మరి మన బీసీలందరూ ఒక తాటిపైకి రావడానికి మరి ఒక కార్యక్రమాన్ని ఒకటి నిర్వహించుకోవడానికి అందరము కలిసికట్టుగా మన భద్రాద్రి కొత్తగూడెం బీసీ సంక్షేమ సంఘం ఒక గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. అలాగే కుల సంఘ నాయకులను, ఇంకా మరి మనకు గెలిచినటువంటి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్స్ మనకు ఇక్కడ ఏజెన్సీ అయ్యాయి కాబట్టి ఎక్కువ మంది లేరు. ఉప సర్పంచులు, వార్డు మెంబర్సు, అలాగే గౌరవనీయులటువంటి కుల సంఘం పెద్దలందరినీ సమీకరించుకొని, అలాగే స్త్రీలలో కూడా ఒక ఐకమత్యాన్ని, మరి వారి యొక్క ఐక్యతను చాటుకొని అందరూ కలిసికట్టుగా చేసుకోవడానికి ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మా బీసీ సంఘాల అధ్యక్షుడైనటువంటి అంకిని ప్రసాద్ గారు మరియు రాజకీయ నాయకులు, మిగతా సంఘం నేతలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఈ నూతన సంవత్సరంలో సంక్రాంతి పండుగ రోజే మరి మన క్యాలెండర్ను కూడా ఈ మొట్టమొదటిసారిగా ఈ క్యాలెండర్ను ఆవిష్కరణ కోసము మరి దీనికోసం చాలామంది ఒక టీం లాగా ఏర్పడి ఎంతో కష్టపడి మరి అన్ని వర్గాల నుండి సమీకరించి మరి ఒక నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కూడా ఆ రోజు జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మన యొక్క స్టేట్ లీడర్స్ అయినటువంటి మరి జాతీయ నాయకులైనటువంటి జాదుల శ్రీనివాస్ గారు మనకు టైం కేటాయించడం మనకెంతో సంతోషకరమైన విషయము. ఆ రోజు మరి మన రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం.